కెరియర్లో స్టార్ హీరోయిన్ రేంజ్ని అందుకుని అక్కడి నుంచి అమాంతం పడిపోయిన ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఇప్పుడు గ్యాప్ తర్వాత ఈమెకి కొన్ని పరీక్షలు ఎదురవుతున్నాయి. మరి ఇక్కడ సక్సెస్ అవుద్దా? ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకునే రాశిఖన్నాకు ఈ మధ్య టైం కలిసి రాక వరుస డిజాస్టర్లు మార్కెట్ని దెబ్బతీశాయి. వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్ యూలో స్టార్ హీరోల సరసన చేసినప్పటికీ వాటి ఫలితాలు దారుణంగా వచ్చాయి. రిజల్ట్స్లో తన తప్పేమీ లేకపోయినా సక్సెస్ని మాత్రమే కొలిచే ఇండస్ట్రీలో హిట్లున్నప్పుడే తలుపులు తడతాయి. అయితే ధనుష్తో తిరు మంచి విజయం సాధించడం రాశిఖన్నాకు కొంత ఊరట కలిగించింది. కార్తీ సర్దార్ కూడా బాగానే ఆడటంతో తమిళంలో బిజీ అవుతుందనుకుంటే హిందీలో అవకాశాలు వస్తున్నాయి. ఇవాళ బాలీవుడ్ మూవీ యోధ రిలీజ్ అవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాకు భారీ బజ్ లేదు, కానీ అడ్వాన్స్ బుకింగ్స్ డీసెంట్గానే జరిగాయి. దీనికోసం రాశిఖన్నా ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ వెళ్లి విస్తృతంగా ప్రమోషన్లో పాల్గొంది. 14 సంవత్సరాల తర్వాత చేసిన హిందీ సినిమా కావడంతో స్పెషల్గా ఫీల్ అవుతోంది. 2013లో తెరంగేట్రం జరిగిన మద్రాస్ కేఫ్ తర్వాత అదే సమయంలో తెలుగులో ఊహలు గుసగుసలాడే హిట్ కొట్టడంతో మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. మధ్యలో వెబ్ సిరీస్ చేసింది, కానీ థియేటర్ కంటెంట్ మాత్రం యోధానే. ఇది సక్సెస్ అయితే కెరియర్ తిరిగి ఊపందుకుంటుందనే నమ్మకంతో ఉంది. ఇది కాకుండా నెక్స్ట్ ది సబర్మతి రిపోర్ట్ రిలీజ్కు రెడీ అవుతోంది. కోలీవుడ్ దర్శకుడు సి సుందర్ తీస్తున్న హర్రర్ కామెడీ అరణ్మయి 4లో తమన్నాతో కలిసి అందాలతో పాటు భయాలను పంచుకుంటోంది. తమిళ చిత్రం మేధావి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సీనియారిటీ ఎంత వచ్చినా సరే చాలా బిజీగా ఉంటున్న నయనతార, త్రిష లాగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్న రాశిఖన్నాకు యోధ కనుక విజయం అందిస్తే బ్రేక్ దొరికినట్టే. ఇంకొద్ది రోజుల్లో అదేంటో స్పష్టంగా తెలిసిపోతుంది. మెగాస్టార్ రీ ఎంట్రీ తరువాత విశ్వంభర ఇస్తున్నంత హైప్ ఏ సినిమా ఇవ్వలేదు. ఇప్పుడు స్టార్ కాస్ట్ విషయంలో మళ్ళీ కొత్త యాక్టర్స్ వచ్చి జాయిన్ అవుతున్నారట. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. దర్శకుడు వశిష్ఠ పక్కా ప్లానింగ్తో వేసుకున్న ప్రణాళిక వల్ల ఎలాంటి బ్రేకులు పడటం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 10న విడుదలలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని టీం నుంచి వస్తున్న రిపోర్టు. త్రిష హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియురాలిగా దేవతగా డ్యూయల్ రోల్ చేస్తుందని టాక్ ఉంది, కానీ అధికారికంగా తెలిసే ఛాన్స్ ఇప్పట్లో లేదు. కాబట్టి నిజమైతే బాగుండని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక కాస్టింగ్కు సంబంధించిన కొత్త ఆకర్షణలు చాలా తోడవుతున్నాయని తెలిసింది. ఆల్రెడీ సురభి, ఈషా చావ్లాలు షూట్లో పాల్గొంటున్నారు. ఆషికా రంగనాథ్ గురించి స్పష్టమైన సమాచారం లేదు. వీళ్ళు కాకుండా యూత్ హీరోలు రాజ్ తరుణ్, నవీన్ చంద్రన్లను ప్రత్యేక పాత్రల కోసం తీసుకుంటున్నట్టు లేటెస్ట్ అప్డేట్. వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్షవర్ధన్లు కామెడీ భారం మోయగా మెయిన్ విలన్గా కృణాల్ కపూర్తో పాటు రావు రమేష్ కీలక భూమిక పోషిస్తారు. మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ ఉంటారనే వార్తకు ఇంకా సరైన ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ లెక్కన వశిష్ఠ వేసిన ప్లాన్ మామూలుగా లేదు. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒక పాటని ఇప్పటికే చిత్రీకరించారు. రామోజీ ఫిలిం సిటీలో మరికొన్ని భారీ సెట్ల నిర్మాణం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్కు చాలా ప్రాధాన్యం ఉన్న విశ్వంభరను గొప్పగా తీర్చిదిద్దేందుకు టీం సర్వశక్తులు ప్రయత్నిస్తుందట. 200 కోట్ల బడ్జెట్ అని టాక్ వినిపిస్తుంది, కానీ బృందం సభ్యులు ఖర్చు గురించి మాట్లాడటం లేదు. వేసవిలోగా షూట్ పూర్తి చేసి 6 నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్కే కేటాయిస్తారని తెలిసింది. భోలా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ సినిమా మొదలుకుని మరి విశ్వంభరకు ఓటేసిన మెగాస్టార్ తర్వాత హరీష్ శంకర్తో చేసే ఛాన్స్ ఉంది.